జై భీమ్ 99 న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా కమర్పల్లి మండలం చౌటపల్లి గ్రామంలో శ్రీ అన్నపూర్ణ ఉమా పార్థివ కోటిలింగేశ్వర స్వామి 14వ వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇట్టి ఉత్సవాలలో భాగంగా ఈ రోజు అంగరంగ వైభవంగా శ్రీ పార్వతీ పరమేశ్వర కళ్యాణం జరిపించారు. ఇట్టి కళ్యాణానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు రథోత్సవం కలదు. రేపు అనగా మంగళవారం నాగవెల్లి పుష్పయాగం కలదు. దయచేసి భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ ప్రధాన అర్చకులు గంగాప్రసాద్ భువన దీక్షితులు ఆకాంక్షించారు. అన్నపూర్ణ సమేత ఉమాపార్వతీ కోటిలింగేశ్వర స్వామి కళ్యాణాన్ని 14వ కళ్యాణం మరి ఈ దేవాలయం నిర్మాణం 2012 నుండి కొత్త నిర్మాణం చేయడం జరిగింది. పూర్వం నుండి మా తాతలు ముత్తాతలు వంశపారంపర్యంగా ఈ స్వయంభూలింగేశ్వర స్వామి కోటిలింగేశ్వర స్వామి గారికి ధూపదీప నైవేద్య పూజలు చేయడం జరుగుతుంది. మరి 2012 సంవత్సరంలో శ్రీ 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 జగద్గురు శంకరాచార్యులు విద్యారణ్య భారతి హంపిపీఠ మహాసంస్థానాధీశ్వరుడు మరియు శ్రీ 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 సద్గురు మాధవానంద సరస్వతి స్వామి గారు వారి కళకమలముల చేతుగా ఈ యొక్క ఆలయ ప్రతిష్ట జరిగి ఈ రోజు 14 సంవత్సరాలు. మరి ఈరోజు కార్తీక మాసం సోమవారం స్కంద షష్ఠి సందర్భంగా మరి స్వామివారు సద్గురు మాధవానంద సరస్వతి స్వామివారు వచ్చి మరి వారి చేతుల మీదుగా తొలి అభిషేకము తొలి పూజ మొదలు కార్యక్రమాలు వారు చేసి భక్తులను ఉద్దేశించి శిష్యులను ఉద్దేశించి వారు ప్రసంగించారు, అనుగ్రహ భాషలు చేశారు. అది చాలా గొప్ప విషయము. మరి వారు ఆశీర్వాదం మా అందరికి అందించారు.